చెగువేరాను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పట్టణ ప్రథమ మహిళ మరియు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ సూచించారు. గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సమావేశ మందిరంలో చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. చెగువేరా 48వ వర్ధంతి వేడుకలు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సమావేశ మందిరంలో శుక్రవారం జరిగాయి. చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ హాజరయ్యారు. ముందుగా చెగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఫౌండేషన్ కి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ మృతి చెందిన నారాయణరాము చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం చెగువేరా కృషి చేశారన్నారు. సమాజం కోసం మంచి పనులు చేయాలని ఆమె వివరించారు. ఫౌండేషన్ ఫౌండర్ మండ్ల సురేష్ బాబు మాట్లాడుతూ ప్రపంచం చెగువేరాను విప్లవ వీరుడుగానే చూసిందన్నారు. కానీ ఆయన మానవతావాది అంటూ వివరించారు. ఇంకా పలువురు వక్తలు మాట్లాడారు. చెగువేరా ప్రొటెక్షన్ టీం చైర్పర్సన్ ను ఘనంగా సన్మానించారు. అలాగే వేదికపై ఉన్న గూడూరు రవి, కౌన్సిలర్ మస్తానమ్మ, సివిఆర్ కుమార్, హరిబాబు, ఆదినారాయణ మొదలగు వారికి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులు, కిట్లను పొనక దేవసేనమ్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అతను పాటుపడింది దేనికోసమనంటే ప్రపంచంలో ఉండే మానవులందరూ సమానమేను, వీరు ఎక్కువ వారు ఎక్కువ ఇంకొకరు ఎక్కువ అనే దాన్ని పక్కన పెట్టి అందరూ సమానంగా బతకాలనే ఆలోచనతో ఆయన ముందుకు పోవడం జరిగింది. ఇప్పుడు మనం చాలా మందిని చూసుకుంటాం, మన వీధి కోసం లేదా మన ప్రాంతం కోసం లేకపోతే మన ఊరి కోసం మనం పని చేస్తాం, సేవ చేస్తాం, ఇంకోటి చేస్తాం. కానీ ఆ మహానుభావుడు 16 దేశాలకి స్వాతంత్ర విముక్తిని కలిగించిన గొప్ప మహానుభావుడు. ఎందుకనంటే లాటిన్ అమెరికా దేశాల్లో 165 దేశాల్లో పర్యటించి హరిజన గిరిజన వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళలో మేధస్సును పెంచి వాళ్ళని విద్యావంతులను చేసి వ్యవసాయ రంగంలో మెలుగును నేర్పించి అలాగే వాళ్ళకి గదిలో ప్రవర్తన చేయడంలో సిద్ధహస్తులు చేసిన గొప్ప మహానుభావుడు. గుండాల ఆదినారాయణ గారు, ఎస్కే రఫీ, కర్లపూడి హరిప్రసాద్ మరియు మా జూనియర్ అంటే మా తర్వాత చదువుకి కాలేజీలో చేరిన వీరందరూ కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ చేసి ఈ సంస్థని 4వ సంవత్సరంలో తీసుకొచ్చినందుకు వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ, ఇప్పటి వరకు ఇంతటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోలేదని చాలా ఫీల్ అవుతున్నాను. నాకు నిన్న మా హెడ్ మాస్టర్ గారు చెప్పగానే ఈరోజు మన ప్రోగ్రామ్ ఉంది చేయాలని, నేను ఆ ఫోటో నాకు చాలా రోజుల నుంచి రిలేటెడ్ ఇమేజ్, చాలా మంచి ఆ ముఖంలో ఏదో కళ ఉంది, ఏదో శక్తి ఉన్నట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. చెగువేరా అనేటువంటి పదం నేను చదువుకునేటువంటి విన్నాను, కానీ ఆయన యొక్క జీవిత చరిత్ర మాత్రం రాత్రి 3:30 నుంచి ఈ రోజు ఉదయం 8 గంటల వరకు నిర్విరామంగా చదువుతుంటే ఒక హాలీవుడ్ సినిమా చూసినంత ఇన్స్పిరేషన్ నాలో కలిగింది. నిజంగా ఏదో నా పిల్లల్లో రెడీ చేస్తున్నారు, ఒకవైపు రెడీ చేస్తున్న ఒకవైపు మొబైల్ సెట్ చేస్తున్నారు గురించి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అతను ఎక్కడున్నా అతని గురించి పిల్లలు మీరంతా కూడా నిజంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చెగువేరా
48వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయన స్మరించుకోవడం ఒక గొప్ప విశేషం. గొప్ప వ్యక్తుల యొక్క ఆదర్శాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడే సమాజం అభివృద్ధి జరుగుతుంది. అటువంటి గొప్ప వ్యక్తుల్ని తలుచుకునేటటువంటి అవకాశాన్ని ఇక్కడ కల్పించడం నిజంగా చెగువేరా ఫౌండేషన్ వారి అభినందన తెలియజేస్తున్నాను. చెగువేరా గొప్ప మానవవాది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాల్సింది సహజ మనిషి ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మన శరీరంతో మనం సాయం చేస్తే అందరం కూడా ఈ సమాజం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. నమస్కారం. అందరికీ నా ఆశీస్సులు. అందరూ నాకంటే చిన్నవాడినే కాబట్టి అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు చెగువేరా ఫౌండేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు అంతకుముందు చెగువేరా ఎవరో తెలియదు. ఒక 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళు స్టార్ట్ చేసింది ఎవరు చెగువేరా ఆ క్యాప్ ఆ యూనిఫామ్ వేసుకొని ఎవరు అని అంటే వీళ్ళ ద్వారా ఇక్కడ వెలుగులోకి స్టార్ట్ చెగువేరా. ఇప్పుడు మనకి చెగువేరా గురించి హరి గారు మొత్తం చెప్పారు. ఈరోజు 3 గంటల నుంచి 6 గంటల దాకా 7 గంటల దాకా మొత్తం చదువు సంక్షిప్తంగా పూర్తిగా చెప్పారు. మొత్తం ఆయన మన గూడూరు వాసి కాదు, మన జిల్లా వాసి కాదు, మన రాష్ట్రవాసి కాదు, మన దేశవాసి కాదు. కానీ ఆయన్ని ఇంతమంది గౌరవిస్తూ ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటున్నారంటే ఆయన చేసిన మంచి పనులు. ఆయన ఒక మానవతావాదిగా అందరూ సమానం, అసమానత లేని సమాజం కావాలనుకున్న గొప్ప వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరి మనసులో ముద్ర పడిపోయినాడు. ఆయన దగ్గరలో కూడా ఆయన అభిమానాన్ని చాటుకునేవాడు ఆ బుక్లో రాసింది. అంటే అంత గొప్ప మంచి పనులు చేసి అందరి మనసులో స్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న గొప్ప వ్యక్తి. అందరూ కూడా అలాగా అంటే ఇప్పుడు ఆ చెగువేరా గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన చేసిన మంచి పనుల్లో మనం కూడా పాల్పంచుకొని ఆ విధంగా మనము సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. మంచి పనులు అంటే మంచి ఆలోచనలతోటి, ఆరోగ్యవంతమైన ఆలోచనలతోటి మంచి పనులు చేయాలి. మనం ఆరోగ్యవంతమైన ఆలోచనలు చేయాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి పరిశుభ్రత